Good morning. Today we are going to discuss regarding the what is the syllabus component of economy. Okay, myself Shiv Prasad, I am dealing economy with you. ఓకే, తెలుగు దీనే ఆర్థిక శాస్త్రము అనే దాని గురించి మనం ఈ యొక్క 1.5 అవర్ సెషన్లో ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్తో పాటుగా సిలబస్ ఏదైనా ఒక చిన్న టాపిక్ తీసుకొని దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ నోట్లో మనం మాట్లాడతాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎగ్జామినేషన్లో గెలవాలంటే మనకు ఫస్ట్ ప్రతి అంశం సిలబస్ పైన ప్రతి అంశం నీకు పూర్తి విశ్లేషణ కలిగి ఉండాలి. అండ్ ఇన్ ద సెన్స్ వితౌట్ నోయింగ్ ద సిలబస్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామినేషన్ అయినా గనక మనం సాధించాలంటే ఖచ్చితంగా దాంట్లో మనకు సిలబస్ అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం సిలబ్ మాట్లాడదాం. ఓకే, షార్ట్లో రాశానండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ హియర్ ఈస్ ఎగ్జామినేషన్కి మనం మనీ, దాన్ని మనం ద్రవ్య విధానము అనే పేరుతో మనం పిలుస్తాం. ఓకే, సో ద ఫస్ట్ చాప్టర్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ ఈస్ మానిటరీ పాలసీ. ఇంగ్లీష్లో అయితే దాన్నే మానిటరీ పాలసీ అంటాం, తెలుగులో దాన్ని మనం ద్రవ్య విధానము అనే పేరుతో పిలుస్తాం. ఫస్ట్ ఈ చాప్టర్లో ఏ అంశాలు మాట్లాడతాం, ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ రావచ్చు, లేటెస్ట్ ఎలిమెంట్స్లో ఎగ్జామినేషన్కి ఏ అంశాలు ఇంపార్టెంట్ అయి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం. ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ మనీ. వాట్ ఈజ్ మనీ? మానవుడికి కావలసిన నిత్యావసరాలు తీర్చేది మనీ అనేది మన వాడుకలో నేర్చుకునే నిర్వచనం. కానీ మనీకి ఒక ప్రత్యేకమైన డెఫినేషన్ ఉంది. చట్టబద్ధమైనటువంటి వస్తు మార్పిడి పద్ధతిలో ఉపయోగించేటువంటి ఒక మాధ్యమం. ఓకే, నీకు తెలుగు కొంచెం అనీజీగా అనిపించవచ్చు. మనం చూసినట్లయితే కమ్ టు ద ఇంగ్లీష్ money is a legal tender. Money is a legal tender which it is used as medium of exchange. ఓకే, రెండు లాంగ్వేజెస్ లో తెలుగు ఇంగ్లీష్ లో సైమల్టేనియస్ గా చెప్తూ ఉంటాను. వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ లో చెప్పిన తెలుగులో నేను మాట్లాడుతూనే ఉంటాను. ఓకే, సో ఫస్ట్ యూ నీడ్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ ద మనీ. సో మనీ ఈజ్ ఏ legal tender. Money is a legal tender which it is used as medium of exchange. What is the meaning of medium of exchange? If you want to purchase any good, ఏదైనా ఒక వస్తువును కొనుక్కోవాలంటే ఏం కావాలి? మనీ. సో ఏదైనా ఒక వస్తువుని ఒకనొక రోజుల్లో గతములో నువ్వు కొనుక్కోవాలంటే ఆ వస్తువులకి బదులు ఇంకొక వస్తువు, ఆ వస్తువుకి బదులు ఇంకొక వస్తువును నువ్వు కలిగి ఉండాలి. కందిపప్పు కావాలంటే అవతల మినపప్పు ఉండాలా? లేదు, నీకేదన్నా గనక బియ్యం కావాలంటే అవతల గోధుమలు ఉండాలి. అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువుతో మార్చుకునేటువంటి పద్ధతి ఉన్నది. దాన్ని మనం ఏమంటామంటే బార్టర్ సిస్టమ్ అంటాం. బార్టర్ సిస్టమ్ దగ్గర నుంచి మనం ఆర్బిఐ యొక్క ఫంక్షన్స్ వరకు మాట్లాడతాం. ఓకే, సిన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ బార్టర్ సిస్టమ్ వీఆర్ అండ్ అప్ టు హియర్ ఆర్బిఐ వరకు మాట్లాడతాం. ఎగ్జామినేషన్ లో గ్యారంటీగా క్వశ్చన్ గా మనం చెప్పేదంటే ఆర్బిఐ. ఎగ్జామినేషన్ లో గ్యారంటీ క్వశ్చన్ గా మనం మాట్లాడేది ఆర్బిఐ. సో ఐఎమ్ లుకింగ్ హియర్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఓకే, టైప్స్ ఆఫ్ మనీ మాట్లాడతాం. టైప్స్ ఆఫ్ మనీ వి విల్ డిస్కస్. ఓకే, టైప్స్ ఆఫ్ మనీ. మనలో రకాలంటే 10 రూపాయల నోటు, 20 రూపాయలు, 1000, 2000 రూపాయలు కాదు. మనీ, స్టాండర్డ్ కరెన్సీ, టోకెన్ కరెన్సీ అండ్ కన్వర్టబుల్ కరెన్సీ,
నాన్ కన్వర్టబుల్ కరెన్సీ, ఫియట్ మనీ అని అనేక రకాలైనటువంటి మనీ ఉన్నాయి. మరి అన్నిటి గురించి మనం ఎక్కడ మాట్లాడతామంటే ద్రవ్య విధానం అనే చాప్టర్లో గురించి మనం మాట్లాడతాం. జెబెట్ ఫస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్, హౌ ద మనీ విల్ బి, ఫస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. నౌ ద థింగ్ ఈస్ దట్ దిస్ ఈస్ ఎ నోట్ which is printed. This is a note which is printed by RBI. You all the people know it. RBI exclusive function. RBI exclusive function is to print money and distributing into the market. ప్రజల వద్దకి ద్రవ్యాన్ని చేర్చడం, ప్రజలకు కావలసినటువంటి ద్రవ్యాన్ని ముద్రించటం RBI యొక్క ఫంక్షన్. Okay, now have a look of it. You all the people know it. This is a note which is printed by RBI. So, but exactly, if you frankly speaking, this note, ఈ యొక్క నోట్ ఏదైతే ఉందో, this note is just 2 to 3 rupees మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ. కేవలం 2 నుంచి 3 రూపాయల మాత్రమే విలువ కలిగిన కాగితం ఇది. 2 నుంచి 3 రూపాయల విలువ కలిగిన కేవలం ఒక కాగితం మాత్రమే ఇది. కానీ దిస్ ఈస్ ఎక్స్చేంజ్డ్ ఇంటూ 100 రూపీస్, 100 రూపాయలకు మార్చుకుంటున్నాం. సో వెన్ ఐఎమ్ గివింగ్ దిస్ 100 రూపీస్ నోట్ టు ఎనీవన్, దట్ ఆపోజిట్ పర్సన్ విల్ ప్రొవైడింగ్ మీ ద వాల్యూ అండ్ ద వర్త్ ఆఫ్ 100 రూపీస్ గూడ్స్. ఈ 100 రూపాయల విలువ ఉన్న నోటుని నేను ఎవరికైనా ఇస్తే ఆపోజిట్ లో నాకు 100 రూపాయల విలువ ఉన్న వస్తువులు ఇస్తాడు. అంటే దీని విలువ ఎంత? 100 రూపాయలు. సో ద వాల్యూ ఆఫ్ దిస్ మనీ ఇస్ 100. హూ సెడ్ ఇట్? RBI said it. But actually is the note cost is 100 rupees? నిజానికి నోటు విలువ 100 రూపాయల కాదు, 3 రూపాయల విలువ ఉన్నటువంటి తయారీ విలువను మాట్లాడుతున్నాను. 3 రూపాయల విలువ ఉన్నటువంటి తయారీ విలువ నోటుని మనం 100 రూపాయలకి మార్చుకుంటున్నాము. ఎందుకు మార్చుకుంటున్నామంటే RBI చేత ముద్రించబడిన మనీని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. ఈ RBI చేత ముద్రించిన మనీ ఏదైతే ఉందో, గతములో RBI ఈ నోట్లను ముద్రించక మునుపు అంటే చాలా కాలం క్రితం బార్టర్ సిస్టాన్ని మనం ఉపయోగించేవాళ్ళం. ఏ సిస్టమ్? బార్టర్ సిస్టాన్ని మనం ఉపయోగించేవాళ్ళం. నా హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. Here in this note it is clearly says, I promise to pay the bearer. మీ దగ్గర ఉన్న నోట్ ఒక్కసారి చూడండి. I promise to pay the bearer the sum of 100 rupees. 500 రూపాయల నోట్. I promise to pay the bearer sum of 500 rupees. In 2000 rupees note also it is written, I promise to pay the bearer the sum of 2000 rupees. And a bottom RBI stamp, bottom RBI sign. That means this note is a currency which is approved by RBI, that is called as fiat money. ఇంతెందుకు చెప్పారు సార్ అంటే, what type of currency we are using at present? We are using the currency at present is fiat money. Okay, fiat money. ప్రస్తుతము వాడుకలో ఉన్న ద్రవ్యము ఏమిటి అంటాడు. దాన్ని మనం ఏమంటామంటే ఫియట్ మనీ అని అంటాం. ఓకే, ఫియట్ మనీ అంటే ఏంటి? వాస్తవ విలువ ఎంతో తక్కువగా లేదా RBI లాంటి ఒక సంస్థ చేత గ్యారెంటీ చేయబడి ముద్రించబడినట్లయితే దానినే మనం ఏమంటామంటే ఫియట్ మనీ అని అంటాం. దట్ ఈజ్ we call it as fiat money. సో అటువంటి ఎన్నో అంశాలు మనం మాట్లాడతాం. అసలు RBI అంటే ఏంటి? RBI ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? RBI ఏ ఫంక్షన్స్ చేస్తుంది? RBI చేసే ఫంక్షన్స్ లో 5 ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 5 ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్స్ ని we will discuss here. దాంతో పాటుగా మనీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ చాప్టర్ మనం మాట్లాడుతున్నాం మానిటరీ పాలసీ. దాంతో పాటుగా ఇస్ ఇట్ క్లియర్ ఇఫ్ మనీ సప్లై ఈజ్ మోర్, ఒకవేళ గనక మనీ సప్లై, ద్రవ్య సప్లై గనక ఎక్కువ ఉంటే, మరి ద్రవ్య సప్లై ఎక్కువ ఉంటే జనాలందరి దగ్గరికి ఏమొస్తాయంటే మనీ వచ్చేస్తాయి. ద్రవ్య సప్లై ఎక్కువ ఉంటే జనాలందరి దగ్గరికి ఏమొస్తాయి? మనీ వస్తాయి. మరి జనాలందరి దగ్గరికి మనీ వస్తే
జనాలందరి దగ్గర మనీ వస్తే ఎప్పుడైతే మనీ మన దగ్గరికి వచ్చిందో కోరికలు పెరిగిపోతాయి, వస్తువులు కొనాలనే ఆశ పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తువులు కొనాలనే ఆశ పెరిగిందో ఆ వస్తువులు కొనాలనే ఆశ వలన వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్, the demand is increased. The demand is increased. Whenever the demand is increased, the prices of goods increased. The prices of goods increased. ఎప్పుడైతే ప్రజల దగ్గర మనీ పెరిగినాయో మనకి ఏం పెరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో వస్తువుల యొక్క ధర పెరుగుతుంది. సరే, ఎక్కడో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది సార్, ఎక్కడో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. డెమో అంటున్నారు, బట్ ఎక్కడో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మరి ఇక్కడ లుక్ ఎట్ వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఎగ్జిస్టింగ్ హియర్. నౌ ఐ మేక్ ఇట్ సింపుల్. ఎకానమీ, ఆర్థిక శాస్త్రాన్ని మీకు సులభతరంగా చెప్తాను. ఆర్థిక శాస్త్రాన్ని మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తాను. హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. వన్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఎ విలేజ్. This is a village. In this village there are 50 people, or you may say there are 100 people. Okay, ఒక గ్రామములో 100 మంది ప్రజలు ఉన్నారు. ఒక గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఒక గ్రామములో 100 మంది ప్రజలు ఉన్నారు. ఓకే, ఈ ఒక్క ఉదాహరణ నేను చెప్పిన తర్వాత ఏ పుస్తకాలలో కూడా ఈ ఉదాహరణ ఇవ్వబడదు, ఎటువంటి చోట కూడా ఇటువంటి ఉదాహరణ చెప్పబడదు. ఇది మీకు అర్థం కావటం కోసం, మీ మైండ్ లో స్థిరంగా దాన్ని ముద్రించుకుపోవటం కోసం ఒక చెప్పే ప్రక్రియ. నా 100 మంది ఆ గ్రామంలో ఉన్నారు. 100 మంది ఉన్న ఆ గ్రామంలో 50 మంది దగ్గర మాత్రమే మనీ ఉన్నది. Okay, so once again I am repeating, how many people has money? 50 people has money. And what are the total people of that? Total people enta mandi? Total people are 100. How many people has money? 50 people has money. Now have a look of it. In this village there is a bakery, or in this village there is a మళ్ళీ కనపడలేదంటారా మాల్. ఓకే, in this village there is a bakery. In this village there is a bakery. In this bakery the production ఉత్పత్తి, the production is 50 cakes. ఓకే, ఆ గ్రామములో ఉండే బేకరీలో 50 కేకుల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఆ గ్రామంలో ఉండే మొత్తము జనాభా 100. ఆ గ్రామంలో 100 మంది జనాభా ఉన్నప్పటికీ ఎంతమంది దగ్గర మనీ ఉన్నదంటే 50 people has money. 50 people has money and production of the bakery is 50. బ్రెడ్ యొక్క లేదా కేక్ యొక్క ఉత్పత్తి 50. ఇప్పుడు చూడు, ఎంత మంది దగ్గర డబ్బులు ఉన్నాయి? 50. ఎంత ఉత్పత్తి సామర్థ్యం ఎంత? 50. 50 మంది దగ్గర మనీ ఉన్నాయి. 50 కేక్స్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఈ 50 మంది ఈ 50 యొక్క కేకులని కొంటారు. ఈ 50 మంది ఈ 50 కేకులు ఏం చేస్తారో? కొంటారు కదా. ఇక్కడ చూడండి, డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సప్లై. ఎన్నైతే కేకులు ఉత్పత్తి చేస్తున్నామో అంతమంది దగ్గరే మనీ ఉన్నది. ఇక్కడ ఏం చెప్తాను? మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరుగుతుందంటే 50 మంది దగ్గరే ఇందాక మనీ ఉన్నది. ఇప్పుడు 50 మంది దగ్గర ఉండాల్సినటువంటి మనీ సప్లై పెంచడం వలన 100 మంది దగ్గరికి మనీ వచ్చేసింది. మనీ సప్లై పెంచామో 50 మంది దగ్గరే ఇంత ముందు మనీ ఉన్నాయి. మనీ సప్లై పెంచడం వల్ల 50 మంది దగ్గర ఉండాల్సిన మనీ ఎంతమంది దగ్గర ఉన్నాయి? 100 people దగ్గర మనీ ఉన్నాయి. అంటే 100 మంది దగ్గర మనీ వచ్చేసినాయి. 100 మంది దగ్గరకు మనీ వస్తే ఆ 100 మంది ఎన్ని కేకులు? ఆ 100 మంది 50 కేకులు దగ్గరికి వచ్చి 50 కేకుల్ని 100 మంది డిమాండ్ చేస్తున్నారు. కేకులేమో 50 కేకుల్ని 100 మంది డిమాండ్ చేసినప్పుడు ఆ యొక్క కేకు యొక్క ధర పెరుగుతుంది. కేకు యొక్క ఏం పెరుగుతుందమ్మా? కేకు యొక్క ధర పెరుగుతుంది. ఆ ధర పెరగడాన్ని ఏమని అంటామో? వెరీ గుడ్, ద్రవ్యోల్బణం అని అంటాము. లేదు సార్, ఇంగ్లీష్ చెప్పండి సార్. ఇన్ఫ్లేషన్ అని అంటాము. మీకు ఈ చాప్టర్ మొత్తం వినపడే పదం అది. ఇన్ఫ్లేషన్.
ఇన్ఫ్లేషన్ అనగానేమి, ఈ స్టోరీ నుంచి నీకేమర్థమైంది చూడు. ఇన్ఫ్లేషన్ అనగానేమి, వస్తువు యొక్క ధర పెరగటం, అంతేనా? ఇన్ఫ్లేషన్ అనగానేమి, వస్తువు యొక్క ధర పెరగటం. వస్తువు యొక్క ధర ఎందుకు పెరిగింది? వస్తువు యొక్క ధర పెరగడానికి కారణం ద్రవ్య సప్లై పెరగటం. వస్తువు యొక్క ధర ఎందుకు పెరిగింది? వస్తువు యొక్క ధర పెరగడానికి కారణం ఏంటంటే ద్రవ్య సప్లై. ద్రవ్య సప్లై ఎప్పుడైతే పెరిగిందో, ఆ పెరిగిన ద్రవ్య సప్లై వల్ల ప్రజలందరి దగ్గరికి ద్రవ్యము చేరి, ప్రజలందరి దగ్గరికి ద్రవ్యం చేరటం వల్ల వస్తువులు డిమాండ్ చేయటం వల్ల ధర పెరుగుతుంది. దాన్ని ఏమని అంటామో ద్రవ్యోల్బణం అని అంటాం. సార్ సింపుల్ గా చెప్పండి సార్, చూడమ్మా, సింపుల్ గా చూడండి. ఇన్ఫ్లేషన్ అనగా వస్తువుల యొక్క ధర తక్కువ కాలములో పెరగటం. వస్తువుల యొక్క ధర తక్కువ కాలములో పెరగడాన్ని మనం ఏమంటామయ్యా అంటే ద్రవ్యోల్బణం అని అంటాము. ఓకే, ఇంక్రీజింగ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. Can I repeat once again? Increasing the money supply leads to demand, increasing in the demand of goods, that leads to inflation. ఓకే, సో ఈ విధంగా కొన్ని కష్టమైనటువంటి అంశాలను కూడా మీకు సింపుల్ ఫామ్ లో ఎగ్జాంపుల్స్ చెప్తూ, వాటిని వివరిస్తూ, ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ మనం మాట్లాడుతూ ముందుకెళ్తాం. ఓకే, సో యాస్పిరెంట్స్, సో ఫస్ట్ చాప్టర్ ఒకసారి చూడండి. ఫస్ట్ చాప్టర్ మనం ఏం మాట్లాడామంటే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసేసి మానిటరీ పాలసీ. ఫస్ట్ చాప్టర్ మానిటరీ పాలసీ. ఓకే, మానిటరీ పాలసీ ఇన్ ద సెన్స్, in here we are discussing regarding the RBI, here we are discussing regarding the inflation. Okay, here discussing the inflation, and the same time types of inflation, calculation methods of inflation, all those things we will discuss here. ఓకే, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం రకాలు ఏంటి, ద్రవ్యోల్బణాన్ని కొలిచే పద్ధతులు ఏంటి, అవన్నీ కూడా మానిటరీ పాలసీలో మాట్లాడతాం. దాంతో పాటుగా టైప్స్ ఆఫ్ మనీ మాట్లాడతాం. Don't forget the biggest and very brilliant, excellent chapter, banking also will discuss here. బ్యాంకింగ్ మాట్లాడతాం, టైప్స్ ఆఫ్ మనీ మాట్లాడతాం, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ మాట్లాడతాం. ఇవన్నీ కూడా ద పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద మానిటరీ పాలసీ. All these elements are the part and parcel of the monetary policy. దాన్నే తెలుగులో ఏమంటాం? దాన్నే తెలుగులో ద్రవ్య విధానము అని అంటాము. Aspirants, this chapter yields to 2 to 3 questions for examinations. Across the examinations, this will provide 2 to 3 marks. Okay, is it clear? The second chapter, which is fiscal policy. తెలుగులో దాన్ని కోశ విధానము. Okay, fiscal policy, that we will make it, or we will discuss this chapter very keenly, because this chapter is a very good questions will coming on this. First, nowadays you are looking at the political parties and development strategy of the different governments of the country. దేశంలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ యొక్క ఒక డెవలప్మెంట్ స్ట్రాటజీని గమనించినట్లయితే, హియర్ వెరీ క్లియర్. హియర్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఫస్ట్, here it is mentioned fiscal policy. First, once you need to development in the nation. First, you need money. That money comes from taxes. Okay, here my beautiful strategy. My dear, here my beautiful strategy.
I will explain you how I can make you comfortable in this area. After listening of this 15 minutes, next 15 minutes video lo, you will get very clarity what is fiscal policy, how fiscal policy works, and what type of the taxes is imposed. ఎటువంటి పన్నులు విధించబడతాయి, ఆ పన్నులు విధించడానికి యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి, all these elements we will discuss here. Look at here. First, what is tax? పన్ను అంటే ఏంటి? పన్ను అంటే ప్రభుత్వము ఏదో వాటి నుంచి వాళ్ళకి కావాల్సింది. పన్ను అంటే ట్యాక్స్ మీన్స్ విచ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పవర్ అండ్ విచ్ కెన్ గివ్ ద గవర్నమెంట్ టు కలెక్ట్ మనీ అండ్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్. అభివృద్ధికి ఉపయోగించబడేటువంటి ప్రజల దగ్గర నుంచి ప్రజల ఆదాయము మీద విధించబడేటువంటి ఒక వ్యవస్థనే మనం ఏమంటామంటే పన్ను. నా హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. ద ట్యాక్స్. What exactly tax is? The tax is such a thing which you know it very well. There are few people who had plenty of money in their hands. భారతదేశం లాంటి దేశమే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో చాలా మంది దగ్గర, ప్రపంచంలో అనేక దేశాలలో చాలా మనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోట్ల రూపాయలలో మనీ కొద్ది మంది దగ్గరే. చూడమా, 18% పీపుల్ దగ్గరే 82% మనీ ఉంది. 18% మంది జనాభా దగ్గర 82% మనీ ఉన్నది. 82% money is with 18% of the people. 82% of money with 18% of the people. So here the rest, look at the rest. The rest, whatever, the rest 82%. The rest, how much? 18% people in the sense next 82%. Okay, 82% which it had the rest wealth, సంపద. ఓకే, అంటే సంపద 80, సంపద చూడండి, సంపద ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కాస్త 18% జనాభా 18% జనాభా దగ్గర 82% సంపద ఉంది. అదేవిధంగా 82% జనాభా, లుక్ ఎట్ దిస్ స్ట్రక్చర్. 82% జనాభా అంటే 82% జనాభా దగ్గర కేవలము 18% సంపద ఉంది. అంటే సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉన్నది. వాట్ ఐ మీన్ టు టెల్ యూ దట్ అంటే వెల్త్ ఈజ్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉన్నది. సంపద అనేది కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నది. మరి కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓకే, మీకు బిగ్ షాట్స్, ఇండస్ట్రియలిస్ట్ ఒక 2 లక్షల కోట్ల వరకు ఒక్కటే ఒక వ్యక్తి దగ్గర ఉంది. ముఖేష్ అంబానీ దగ్గర ఉన్న సంపద 2 లక్షల కోట్లు, దాదాపుగా చెబుతున్నా అంతే ఉందా, మళ్ళీ బ్యాలెన్స్ షీట్ తీసుకురాబోద్దో. 2 లక్షల కోట్ల రూపాయల సంపాదన ఒకటే ఒక వ్యక్తి చేతుల్లో ఉంది. అదానీ గ్రూప్ ఏంటి, టాటా గ్రూప్ ఏంటి, ముఖేష్ అంబానీ ఏంటి, అనిల్ అంబానీ ఏంటి, అదే విధంగా జిఎంఆర్ గ్రూప్ ఏంటి. మరి ఇన్ని పారిశ్రామికవేత్తల దగ్గర ఇంత సంపద, సినిమా యాక్టర్స్ దగ్గర ఇంత సంపద, క్రికెటర్స్ దగ్గర అంతంత సంపద, పొలిటీషియన్స్ దగ్గర ఇంకా చాలా సంపద ఉన్నది. మరి ఇలాంటి అధిక సంపద కలిగిన వారి దగ్గర నుంచి పన్ను వసూలు చేసి ఆ పన్నుని ఎవరికి పంచుతున్నామంటే ఎవరికి పంచుతున్నామో పేద ప్రజలకు కావలసినటువంటి హౌసింగ్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటరు, శానిటేషను, ఫుడ్, షెల్టరు, క్లాత్ లాంటి అవసరాలను బ్యాలెన్స్ చేయడానికి, అంటే ద వెల్త్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్, కొద్ది మంది చేతుల్లో ఉన్నటువంటి సంపదని అందరికీ పంచడాన్ని, దట్ మీన్స్
డిస్ట్రిబ్యూట్ ఇంటూ ఈక్వల్. అంటే సంపదని సమానంగా పంచడం కోసం విధించేటువంటి వ్యవస్థే పన్ను వ్యవస్థ. ఆర్థిక సమానత్వం సాధించడానికి విధించేటువంటిదే ఒక పన్ను వ్యవస్థ. అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ, ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టాక్సేషన్ సిస్టమ్ ఈజ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. పన్ను ఎందుకు విధించబడుతుంది అంటే ఆర్థిక సమానత్వం సాధించడానికి విధించబడేటువంటి ఒక వ్యవస్థే పన్ను వ్యవస్థ. ఐ అగైన్ రిపీటింగ్, ఆర్థిక సమానత్వం సాధించడానికి విధించబడేటువంటి ఒక వ్యవస్థే పన్ను వ్యవస్థ. Is it clear? Now have a look of it. Next, what exactly it is saying? Now here look at the taxes. What are the taxes? If tax is imposed on same person and paid by అంటే ఏంటి? చెల్లించేది కూడా. ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ సేమ్ పర్సన్, పెయిడ్ బై సేమ్ పర్సన్. ఎవరి మీదైతే విధించబడుతుందో వారి చేతే చెల్లించబడితే దాన్ని ప్రత్యక్ష పన్ను. ఇది నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎలా చెప్తాను తెలుసా? ఇంపోజ్ ఆన్ సేమ్ పర్సన్, పెయిడ్ బై సేమ్ పర్సన్. ఇంపోజ్ ఆన్ పేపర్, సేమ్ పర్సన్, పెయిడ్ బై సేమ్ పర్సన్. సింగిల్ డైలాగ్. ఇక దిస్ విల్ నాట్ నెవర్ ఎవర్ చేంజ్. ఎప్పటికీ మారదు. ఎవరి మీదైతే విధించబడుతుందో వారి చేతే చెల్లించబడే పన్ను వ్యవస్థని ఏమని అంటాము? ప్రత్యక్ష పన్ను వ్యవస్థ. పాసిబిలిటీ క్వశ్చన్, క్రింది వాటిల్లో ప్రత్యక్ష పన్ను ఏమిటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్? ప్రత్యక్ష పన్ను క్రింది వాటిల్లో ప్రత్యక్ష పన్ను ఏమిటి? ఆదాయ పన్ను. ఇంగ్లీష్ లో దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. ఆదాయ పన్ను అంటే ఏంటంటే ఈ ఒక్క వ్యక్తి యొక్క ఆదాయము సంవత్సరానికి ₹1,00,00,000 ఉంది. ఈ ఒక్క వ్యక్తి యొక్క ఆదాయము సంవత్సరానికి ₹1,00,00,000 ఉంది. ఈ వ్యక్తి ఆదాయము. మరి ప్రభుత్వము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఈ వ్యక్తి మీద ఒక 20% పన్ను విధించింది. అంటే ₹20,00,000 పన్ను విధించింది. ఎవరి మీద విధించింది? ఈ వ్యక్తి మీద విధించింది. మరి ఈ వ్యక్తి ఆదాయంపై 20%, 20,00,000. ఈ వ్యక్తి ఆదాయంపై విధించిన పన్ను ఎవరు చెల్లిస్తున్నారో ఈ వ్యక్తే చెల్లిస్తున్నాడు. మరి అటువంటి పన్నుని ఏమన్నా మనం? ప్రత్యక్ష పన్ను. ఇంగ్లీష్ లో దాన్నే డైరెక్ట్ ట్యాక్స్. రిపీటింగ్ దాట్, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఎవరి మీదైతే పన్ను విధించబడుతుందో అతని చేతే పన్ను చెల్లించబడితే దాన్ని ఏమని అంటామంటే ప్రత్యక్ష పన్ను అనే పేరుతో పిలుస్తాం. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇతని మీద పన్ను విధించాం. ఉదాహరణకు తీసుకుందాం మనం. ఇతను ఒక కోల్గేట్ పేస్ట్ కొన్నాడు. మరి ఈ కోల్గేట్ పేస్ట్ ని కొన్నప్పుడు చూడండి, ఈ కోల్గేట్ పేస్ట్ తయారు చేసే కంపెనీ ఓనర్, కోల్గేట్ కంపెనీ ఓనర్ ఇతను. మరి ఇతను కోల్గేట్ పేస్ట్ తయారు చేసినందుకు ప్రభుత్వం పేస్ట్ మీద ₹5 ట్యాక్స్ విధించింది. అగైన్ రిపీటింగ్, ఇతను ఈ కోల్గేట్ కంపెనీకి ఓనర్ అండి. ఇతను ఈ కోల్గేట్ కంపెనీకి ఓనర్ అయితే ప్రభుత్వం కోల్గేట్ పేస్ట్ తయారు చేసినందుకు ₹5 పన్ను విధించింది. మరి ఏం చేస్తాడు? ఆ కోల్గేట్ పేస్ట్ కంపెనీల ఓనర్ ఆ పన్నుని తిరిగి నీ మీద నా మీద విధిస్తాడు. నీ మీద నా మీద అంటే ఎవరో? వినియోగదారుడు. నీ మీద నా మీద విధిస్తాడు. నీ మీద నా మీద అంటే ఎవరు? వినియోగదారుడు. అంటే ఎవరి మీద విధించింది? ప్రభుత్వం విధించిందేమో కంపెనీ మీద విధించినటువంటి పన్ను చివరికి ఎవరి చేత చెల్లించబడుతుంది? వినియోగదారుడు అయినటువంటి నువ్వు నేను ఎవరి? వినియోగదారుడు. మరి ఇటువంటి వినియోగదారుడి మీద తిరిగి విధించబడుతుంది కదా. ఇటువంటి వినియోగదారుడి మీద తిరిగి విధించబడుతుంది కాబట్టి ఆ వినియోగదారుడు ఒకరి పైన విధించబడి మరి ఒకరి చేత చెల్లించబడితే దానినే మనం ఏమంటామో పరోక్ష పన్ను. ఇలాంటివి వరుసగా సేవా పన్ను అంటే ఏంటో మాట్లాడతాం, కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటో మాట్లాడతాం, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, జిఎస్టి, గిఫ్ట్ ట్యాక్స్, అన్ని ట్యాక్సులు మనం
పూర్తిగా ఈ యొక్క చాప్టర్లో మాట్లాడతాం. సెకండ్ చాప్టర్ మనం మాట్లాడుతున్నాం కోశా విధానం. సెకండ్ చాప్టర్ మనం మాట్లాడుతున్నాం. సెకండ్ చాప్టర్ ఏంటయ్యా అంటే కోశా విధానం. కోశా విధానం. కోశా విధానంలో ఇప్పుడు దాకా ఏం చెప్పానో జస్ట్ హింట్ చెప్పాను మీకు. పన్నులు అంటే ఏంటి, పన్నులు ఏ రకాలు ఉంటాయి, ఆ పన్నులు ఏ విధంగా విధించబడతాయి, ఏ పన్నులు ఎవరికి ఉంటాయి, రాష్ట్రాల పన్నులు ఏంటి, కేంద్రాల పన్నులు ఏంటి, అవన్నీ కూడా మన వీడియోస్లో డిస్కస్ చేయబడతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నీకు సిలబస్ గురించి చాప్టర్ల ఒక ఎకానమీ, ఒక ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన అధ్యాపకుడుగా నీకు సిలబస్ని పరిచయం చేస్తున్నాను. దాంతో పాటుగా ఉత్త సిలబస్సే చెప్తే నువ్వు బాధపడతావు, ఏదన్నా ఒక చిన్న చిన్న అంశాలు చెప్తే బాగుంటుందని. ఈ విధంగా నీకు సిలబస్లో ఉన్న అంశాలను గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. మీకు అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే సిలబస్ని మీకు విశ్లేషిస్తూ ఎగ్జామినేషన్కి ఏ క్వశ్చన్స్, పాసిబిలిటీ క్వశ్చన్స్, ఇంట్లో ఈ యొక్క చాప్టర్లో ఎగ్జామినేషన్కి గ్యారంటీ క్వశ్చన్ ఏంటి సార్, జిఎస్టి గ్యారంటీ క్వశ్చన్ ఏంటి సార్, జిఎస్టి ఫుల్ ఫామ్ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అడిగిన క్వశ్చన్ సార్. జిఎస్టి ఎప్పుడో 1 జూలై 2017 అడిగిన క్వశ్చన్ సార్. జిఎస్టి హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత, 28% భారతదేశంలో అడిగిన క్వశ్చన్. జిఎస్టిని మొట్టమొదటిసారిగా అమలు చేసిన దేశం ఏమిటి, ఫ్రాన్స్. అదే జిఎస్టిలో ఏ అడిగిన క్వశ్చన్ సార్, ఇంటికి చెక్ చేసుకోండి. మన తెలంగాణ ఎగ్జామినేషన్స్ అడిగింది, మన ఏపీ ఎగ్జామినేషన్ అడిగింది. ఎందుకంటే జిఎస్టి అనేది భారతదేశ పన్నులలో అతిపెద్ద సంస్కరణగా మనం మాట్లాడేది ఏంటంటే జిఎస్టి. మరి ఏం క్వశ్చన్ అడిగారు తెలుసా, పరోక్ష పన్నుల స్థానంలో. మీకు పన్నులు 2 రకాలు చెప్పా, ఏమిటివి, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. మరి జిఎస్టి ఏ పన్నుల స్థానంలో ప్రవేశపెట్టబడింది అనే క్వశ్చన్ అడిగాడో అదేంటంటే జిఎస్టి పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెట్టబడింది. పరోక్ష పన్నులు అంటే ఏంటని అడగొచ్చు నువ్వు. పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లేసెస్ లో జిఎస్టి ప్రవేశపెట్టబడింది. ఈ క్వశ్చన్ అడిగాడో ఇంటికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. అదే విధంగా ఈ జిఎస్టిని అమలుకి యాక్సెప్ట్ చేసిన తొలి రాష్ట్రం ఏమిటి అని అడిగాడు ఒక ఎగ్జామినేషన్ లో, అస్సాం. సో aspirants, don't forget about it. What I mean exactly saying is these elements are very important. పరోక్ష పన్నుల స్థానంలో ఏ అంశాలు ఉంటాయి, పరోక్ష పన్నుల స్థానంలో ప్రస్తుతం ఏం ప్రవేశపెట్టాం, ఇవన్నీ కూడా ఈ యొక్క చాప్టర్లో కవర్ అయిపోతూ ఉంటాయి. మీకు విషయం చెప్తాను వినండి. అభ్యర్థులు రాబోయేటువంటి అనేక ఎగ్జామినేషన్స్ కి ఇదొక బ్రహ్మాండమైన అవకాశం. ఎగ్జామినేషన్ లో ఉన్న అంశాలని మనం చదువుకుంటూ రాబోయే ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవ్వండి. సక్సెస్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ ని మీరు నేర్చుకుంటూ, క్లాసెస్ వింటూ, దాంతో పాటుగా నీకున్న ఒక మెటీరియల్ని చదువుకుంటూ నువ్వు గనక వెళ్తే ఎగ్జామినేషన్ లో సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జిఎస్టి గురించి మాట్లాడితే ఈ చాప్టర్ ఇంకొకటి ఉంది. ఈ చాప్టర్ ఇంకొక అంశం ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ కెన్ నాట్ యూజ్ఫుల్ ఫర్ యూ. ఇట్ ఇస్ కీప్ ఆన్ చేంజింగ్. బడ్జెట్ ఈస్ సచ్ ఎలిమెంట్ విచ్ ఎవ్రీ ఇయర్ చేంజెస్. Economy, which every time it is changed. For you are going to, in the last examinations, few years before, GST is not there. కొన్ని 2000 లాస్ట్ ఎగ్జామ్ 2018 ఆ టైంలో జరిగింది, ఇంతకుముందు 2015లో జరిగింది, 2014లో జరిగింది. ఈ 8లో కూడా జిఎస్టికి సంబంధించిన క్వశ్చన్స్ లేవు. జిఎస్టి వచ్చిందే ఒక 2-3 సంవత్సరాల క్రితం. అదేవిధంగా బడ్జెట్ ప్రతి సంవత్సరానికి మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం బడ్జెట్ 2020-21 జరుగుతుంది. ఈ 2020-21 బడ్జెట్ ఫిబ్రవరి 1st వీక్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ ని ప్రవేశపెడుతుంది. మరి 2021-22 బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకు బడ్జెట్లో స్టాటిక్ పార్ట్ ఒకటి ఉంటుంది. బడ్జెట్లో స్టాటిక్ పార్ట్ ఏంటంటే రిసీప్ట్స్, దేశానికి వచ్చే ఆదాయం ఏమిటి, అదేవిధంగా ఎక్స్పెండిచర్స్, దేశానికి వచ్చే ఎక్స్పెండిచర్స్ ఏంటి, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఇంటికాడ ఓన్గా కూర్చొని చదివితే అర్థం కానిది డెఫిసిట్స్. ఏంటంటే డెఫిసిట్స్. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే రిసీప్ట్స్ ఏంటి,
ఎక్స్పెండిచర్స్ ఏంటి, డెఫిసిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళబోయే ముందు చదువుకోవాల్సి ఉంటుంది. మంచి మార్కులు కూడా, కోశా విధానం అనే చాప్టర్ కూడా మంచి మార్కులు తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ విచ్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్, దాన్ని మనం జాతీయ ఆదాయము అనే పేరుతో పిలుస్తాం. నేషనల్ ఇన్కమ్, దాన్ని మనం జాతీయ ఆదాయము అనే పేరుతో మనం పిలుస్తాం. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఒకటే, మరి జాతీయ ఆదాయము అనే చాప్టర్ లో ఎగ్జామినేషన్ లో ఎవరైనా ఇంత ముందు ప్రీవియస్ అభ్యర్థులు మీకు కనపడితే, సార్ కొంచెం అర్థం కాని చాప్టర్ ఎకానమీలు ఏంటయ్యా అని అడిగితే వాడు చెప్పేది జాతీయ ఆదాయం రా, ఇది ఏందో అర్థమైనట్టే ఉంటుంది, మరి చదివేటప్పుడు లేదా ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ మిస్ అవుతుంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే జాతీయ ఆదాయం అనేది మనకు ఒక దేశములో చేయబడినటువంటి ఉత్పత్తి గురించి మాట్లాడుతుంది. ఒక దేశములో చేయబడినటువంటి ఉత్పత్తి గురించి మాట్లాడుతుంది. ఉత్పత్తి అంటే ఆ ఉత్పత్తి యొక్క ద్రవ్య విలువ. ఒక దేశములో జరిగేటువంటి ఉత్పత్తి యొక్క ద్రవ్య విలువ గురించి మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడతారో, ఎవరంటే జాతీయ ఆదాయం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ యొక్క జాతీయ ఆదాయం అంటే ఉత్పత్తి, దేశము లోపల జరిగే ఉత్పత్తి. సింపుల్. మనం క్లాసెస్ చెప్పుకునేటప్పుడు దాన్ని ఎలాబరేషన్ చేసుకొని దాంట్లో ఉన్న అనేక నిర్వచనాలు మాట్లాడదాం. ఏం మాట్లాడుతున్నాం మనం? దేశము లోపల జరిగే వస్తువుల ఉత్పత్తి. మరి ఇక్కడ చూసినట్లయితే దేశము లోపల జరిగే వస్తువుల ఉత్పత్తి ఏదైతే ఉందో, ఈ దేశము లోపల జరిగే వస్తువుల ఉత్పత్తి పెరుగుతూ ఉంది. ఆర్థిక వృద్ధి. దట్ ఈస్ వెరీ సింపుల్ సార్. ఎకానమీ సింపుల్. నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు సరైన వాళ్ళ చేత ఆ ఎకానమీ వింటే, దేశము లోపల ఉత్పత్తి పెరుగుతూ పోతూ ఉంది. ఉత్పత్తి పెరుగుతూ ఉన్నప్పుడు గత సంవత్సరానికి పోలిస్తే ఈ సంవత్సరం ఉత్పత్తి యొక్క విలువ పెరుగుతూ ఉంది అంటే ఏం జరుగుతుంది అంటే ఆర్థిక వృద్ధి జరుగుతుంది. మరి కోవిడ్-19 సందర్భంగా మరి ఏమైపోయింది? దేశంలో ఉత్పత్తి తగ్గిపోయింది. మరి తగ్గిపోతుంటే ఏమవుతుంది? ఆర్థిక వృద్ధి తగ్గుతూ ఉంది. ఆర్థిక వృద్ధి తగ్గుతుంది. ఇంగ్లీష్లో దాన్నే మనం ఏమంటామంటే గ్రోత్ రేట్ అని అంటాము. గ్రోత్ రేట్. ఇది ఎగ్జామినేషన్ అడుగుతాడో, గత ఎగ్జామినేషన్స్ అడిగింది గ్రోత్ రేట్ ని ఎవరు లెక్కిస్తారో, గ్రోత్ రేట్ ని సిఎస్ఓ లెక్కిస్తుంది. సిఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటి? సిఎస్ఓ ఫుల్ ఫామ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఈ చాప్టర్ లో గ్రోత్ ని, వృద్ధిని లేదా ఉత్పత్తిని ప్రదేశం ఆధారంగా లెక్కిస్తే ఎలా ఉంటుంది, ఉత్పత్తిని ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఉత్పత్తి ఆధారంగా లెక్కిస్తే ఎలా ఉంటుంది, ఉత్పత్తి అనేది ద్రవ్య విలువలో స్థిర ధరలు ఏమిటి, ప్రస్తుత ధరలు ఏమిటి అని ఉంటుంది. మరి ఇక్కడ చాలా సార్లు మీరు వింటారు, సార్ మరి ఇక్కడ చిన్న పాయింట్ చూడమ్మా, వృద్ధి రేట్ని ఎవరు లెక్కిస్తారంటే ఏం చెప్పాను నేను? సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దట్ ఆర్గనైజేషన్ ఇస్ చేంజ్డ్ వెరీ రీసెంట్లీ విత్ ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే, ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఓ ప్రస్తుతము జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్న సంస్థ పేరు ఏమిటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. 2019 మే 23 నుంచి ఈ సిఎస్ఓ స్థానములో మరి ఒక సంస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మరి ఒక సంస్థ ఏమిటి అంటే అదే ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ ఏమిటి అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు. సిఎస్ఓని ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ, సిఎస్ఓని ఎన్ఎస్ఎస్ఓని రెండింటిని కలిపి దాని స్థానంలో ఏం ప్రవేశపెట్టామంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టాం. సో అభ్యర్థులు చాలా క్లీన్ గా అర్థం చేసుకున్నట్లయితే ఎన్ఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ప్రస్తుతం జాతీయ ఆదాయం అంటే ఆర్థిక శాస్త్రంలో అప్డేట్స్ కూడా చదువుకోవాలా. యూ నీడ్ టు రీడ్ అప్డేట్స్ ఆల్సో. కానీ మీరు హిస్టరీ కానీ మిగిలిన ఏ సబ్జెక్ట్స్ కొన్ని సబ్జెక్ట్స్ వాటి పేరు మనకెందుకో, ఆ సబ్జెక్ట్స్ లో మారేది తక్కువ.
మారేది తక్కువ, కానీ ఆర్థిక శాస్త్రము నిరంతరం మారిపోతూ ఉంటుంది. గత సంవత్సరం జీడిపి వేరు, ఈ సంవత్సరం జీడిపి వేరు. గత సంవత్సరం తలసరి ఆదాయం వేరు, ఈ సంవత్సరం తలసరి ఆదాయం వేరు. గత సంవత్సరం బడ్జెట్ వాల్యూ వేరు, ఈ సంవత్సరం బడ్జెట్ వాల్యూ వేరు. కాబట్టి ఈ యొక్క ఎకానమీని నిరంతరమును చదువుకుంటా ఉండాలా. ఎందుకంటే వృద్ధి రేటు 23.9% తగ్గిందంట మొన్నే. వృద్ధి రేటు 23, కోవిడ్ కారణంగా మన ఉత్పత్తి సామర్థ్యమట నిన్నగాక మొన్నొచ్చింది 23.9% తగ్గిందంట. తగ్గవచ్చు. ఎవరు చెప్పారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, లేటెస్ట్ వన్. అండ్ మరి 2019-20 సంవత్సరం అయిపోయింది కదా, అయిపోయిన సంవత్సరానికి వృద్ధి రేటు ఎంత? 4.2% అట. అప్డేట్ చదువుకోవాలని చెప్పాను కదా, 4.2% వృద్ధి రేటు చెందింది. అదేవిధంగా ఈ 4.2% వృద్ధి రేటు మరి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మరి తలసరి ఆదాయం ఎంత సార్? 94,956 రూపాయలు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ రీసెంట్ తెలుసుకోవాలా, వృద్ధి రేట్ రీసెంట్ తెలుసుకోవాలా, ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా, తగ్గితే ఎంత శాతం తగ్గింది, దేనివల్ల తగ్గిందో తెలుసుకోవాలా. మరి లేటెంట్గా అంటే ఎకానమీ చదివేటప్పుడు అభ్యర్థి ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఈ సంవత్సరంలో జరిగినటువంటి కొత్త అంశాలను కూడా తీసుకోవాలి. ప్రశ్నలు మిమ్మల్ని అడిగేటప్పుడు ఎగ్జామినర్ ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రశ్న సంధిస్తాడంటే కాంటెంపరీ అంశాలను కూడా చదువుకొని వస్తున్నాడా లేదా అనే అంశాన్ని మనకు ప్రస్తావిస్తాడు. మరి ఈ చాప్టర్లో మనం మన వీడియోస్లో ఏం డిస్కస్ చేయబడుతుందంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి అనే అంశాల గురించి మనం మాట్లాడతాం. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. జిఎన్పి సేమ్, గ్రాస్ నేషనల్ ప్రొడక్షన్. ఓకే. ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ఓకే. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్షన్. These are the elements which we are going to discuss regarding in this chapter. GDP, GNP, NDP, NNP, their calculating methods. Their calculating methods. ఆదాయ మదింపు పద్ధతి అంటే ఏమిటి? వ్యయ మదింపు పద్ధతి అంటే ఏమిటి? ఆదాయ మదింపు పద్ధతికి వ్యయ మదింపు పద్ధతికి తేడా ఏంటి? అవన్నీ కూడా ఈ నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో మనం ప్రస్తావిస్తాం. This type of national income chapters we will need to discuss. And very important for examinations. Here per capita income examination question, GDP growth rate examination question, GDP, NDP, GNP, NNP examination question. Who is the first person who calculate national income? Dadabhai Naoroji. And there are so many other persons who calculate national income. All those list we will discuss in this chapter, and this chapter also very good weightage in examination లో మంచి స్కోర్. సిలబస్ గురించి విశ్లేషిస్తున్నాము. మరి ఈ యొక్క సిలబస్ విశ్లేషణలో మరొక చాప్టర్ చూడండి. ఇక్కడి నుంచి ఫాస్ట్ గా మాట్లాడదాం. ఒకటి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, దాన్ని తెలుగులో ఏమంటాం? పేదరికం, నిరుద్యోగం. ఇక్కడ చూడండి ఫాస్ట్ గా డెమోలో మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా చెప్తాను చూడండి. పేదరికం అనే టాప్లో టైప్స్ ఆఫ్ పావర్టీ, పేదరికం రకాలు, క్యాలిక్యులేటింగ్ మెథడ్స్ ఆఫ్ పావర్టీ, ఓకే, పేదరికాన్ని లెక్కించే పద్ధతులు, మరియు పాలసీస్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఎరాడికేటింగ్ పావర్టీ. ఓకే, పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమాలు. అదేవిధంగా పేదరికంలో రకాలు. ఇక్కడ చూడమ్మా, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేటింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, నిరుద్యోగాన్ని నిర్మూలించే కార్యక్రమాలు ఏమిటి? ఇక్కడ కూడా మీరు ఏం చేయాలా? కొత్తగా చదువుకునేటప్పుడు లేదా నిరుద్యోగ నిర్మూలన పథకాలు కొత్తవి ఉన్నాయి, నిరుద్యోగ నిర్మూలన పథకాలు పాతయి ఉన్నాయి. ఓకే, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లేటెస్ట్ ప్రోగ్రామ్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లేటెస్ట్ ప్రోగ్రామ్. ఇంకో గరీబ్ కళ్యాణ్ యోజన ఉంది. ఈ గరీబ్ కళ్యాణ్ యోజన అంటే ఏంటంటే
పేదరికాలకి COVID-19 కారణంగా పేదరికంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కొన్ని అవసరాలని, ఉదాహరణకి వికలాంగులకు 1000 రూపాయలు, మహిళలకు 500 రూపాయలు, ఉచిత బియ్యము, ఈ విధంగా దాదాపుగా 28,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అండ్ యు నో ఇట్ వెరీ వెల్. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డోంట్ ఫర్గెట్, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తే ఎగ్జామినేషన్ హాల్లో, దట్ ఈస్ ఆత్మ నిర్భర్ భారత్. Name of the program is Atmanirbhar Bharat. Atmanirbhar Bharat is one of the program which in India recently started. This program which aims to revival the economy. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజకానికి COVID-19 ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో అనేక రంగాలు కుదేలైనప్పుడు వాటిని పునరుత్తేజపరచడానికి తీసుకొచ్చింది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. 20 లక్షల కోట్ల రూపాయలతో 10% ఆఫ్ జీడిపిలో ఆత్మ నిర్భర్ భారత్ యొక్క కేటాయింపులు ఎంత శాతం అంటాడు? 10%. ఆత్మ నిర్భర్ భారత్ ని ప్రకటించింది ఎవరు? ఆత్మ నిర్భర్ భారత్ లో మనకు 5 విడతలుగా ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ ని మే 12వ తేదీన నరేంద్ర మోడీ గారు ప్రకటించి, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ ఫస్ట్ విడత, రెండో విడత, అట్లా 5 విడతలుగా తీసుకురాబడిన పథకం ఆత్మ నిర్భర్ భారత్. ఈ 5 దశలేమిటి? వాటిలో ఎటువంటి స్టెప్స్ తీసుకోబడ్డాయి? ఏ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి? చిన్న పరిశ్రమలకు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వబడ్డాయి? అవన్నీ కూడా మనం ఆత్మ నిర్భర్ భారత్ అనే చాప్టర్లో మాట్లాడతాం. దాంతో పాటుగా గత పథకాలు ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో అడిగే పథకంలో నరేగా ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ వచ్చిందో గత ప్రశ్నాపత్రాలే సాక్ష్యం. ఎన్నిసార్లు నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద నిరుద్యోగ నిర్మూలన పథకం మన భారతదేశంలో ఉంది. ఆ ప్రపంచంలోనే అతిపెద్ద నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమం ఏంటంటే నరేగా ఫుల్ ఫామ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 సంవత్సరంలో తీసుకురాబడింది, 2006 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. కాబట్టి ఇటువంటి అన్ని అంశాలు, లేటెస్ట్ అంశాలు, మరొకసారి అభ్యర్థి చెప్తున్నాను, లేటెస్ట్ అంశాలను మేళవిస్తూ ఆ లేటెస్ట్ అంశాలకి కోర్ డేటాని అనువయిస్తూ ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాయన ఎగ్జామినేషన్లో ఉన్న సక్సెస్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. డిపెండెంట్ టు సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆధారితమైన నిన్ను స్వయం సమృద్ధిగా మార్చేస్తుంది. ఎకానమీ లాంగ్వేజ్ లో మాట్లాడా. ఆధారితమైన నువ్వంటే ఎవరో డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి నువ్వు ఉద్యోగం రాగానే స్వయం సమృద్ధి కలిగిన వ్యక్తిగా మారిపోతావు. నీ యొక్క జీవన శైలి మారిపోతుంది. కాబట్టి లేటెస్ట్ అంశాలని తెలుసుకో, అదే విధంగా కోర్ అంశాలని తెలుసుకో. అదే విధంగా ఏ చాప్టర్, చాలా మంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఏదో బుక్ తీసుకుని మగ్గప్ చేస్తే అయిపోతుంది సార్, ఏదో ఒక బుక్ తీసుకొని మనం మగ్గప్ చేస్తే మనం సక్సెస్ చేస్తాం సార్. జరగదు. సిస్టమేటిక్ గా మనం ముందుకెళ్ళాలి, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాలి. ఏ సబ్జెక్ట్లో ఏం చదువుకోవాలో తెలియాలి. దాన్నే చాలా కాలం నుంచి ఒక పాటు పేస్తారు గైడెన్స్. సార్ గైడెన్స్ అంటే ఏంటి? గైడెన్స్ అంటే వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. ఏమి చదువుకోవాలి, ఏమి చదువుకోవాల్సిన పని లేదు. రీసెంట్ గా వచ్చిన అంశాలలో ఎటువంటి అంశాలను మనం చదువుకోవాలి, ఎటువంటి అంశాలను మనం చదువుకోవాల్సిన లేదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. నూతన జాతీయ విద్యా విధానం, కస్తూరి రంగన్ కమిటీ సూచనల మేరకు నూతన విద్యా విధానం తీసుకురాబడింది. గ్యారంటీ క్వశ్చన్. దట్ ఈస్ ఎక్స్పర్ట్ సేస్. An expert can identify what might be the results, what is the possibility questions in examination. An expert can easily, Pradhan Mantri Garib Kalyan Yojana guarantee question in one examination or other examination, which the next upcoming examination, this is hotspot in the sense examinations లో క్వశ్చన్ ప్రిపేర్ చేసేవాడు ఆ అంశాల గుండా ఖచ్చితంగా వెళ్తాడు. And Atmanirbhar Bharat, here I am in this board itself 4 questions are examination possibility question చెప్తున్నా. ఒకటి నరేగా ఎన్ని ఎగ్జామినేషన్స్ అడిగాడో ఇంటికి చెక్ చేసుకో.
రెండవది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ద నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్, దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాసిబిలిటీ క్వశ్చన్. అండ్ ఆత్మనిర్భర్ భారత్, యూ కెనాట్, ఆల్రెడీ దిస్ క్వశ్చన్ కేమ్ ఇన్ ద రీసెంట్ గ్రామ సచివాలయం విచ్ ఇస్ హెల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ new national education policy, that question is also there in the grama sachivalayam examination. And so aspirants, I'm telling you that what to read, what not to read, that need to be identified by your eye. మీకు తెలుసు, మనం గెలవాలి అంటే పక్షిని మొత్తం చూడకూడదు, పక్షి యొక్క కన్నును చూసి సారిపోతాయి. పక్షిని మొత్తం, పక్షి ఎటు పోతుంది, పక్షి ఏముంది, పక్షి ఏ మొక్క మీద కూర్చుంది, మొక్క చెట్టు ఎన్ని కావు, పక్షి యొక్క కంటి మీదే మన ఫోకస్ ఉండాలా. ఎగ్జామినర్కి నీకు ఉద్యోగం రావడానికి ఏ ప్రశ్నలు నిన్ను ఉద్యోగానికి తీసుకుపోతాయి. డోంట్ వాంట్ బి ఏ మాస్టర్ ఇన్ ద ఎగ్జామినేషన్. నువ్వు ఈ యొక్క ఎగ్జామ్లో ఎకానమీ నేర్చుకొని మాస్టర్ అయిపోయి నువ్వు పిల్లలకి ఏమి టీచ్ చేసిన పనివే. నీ యొక్క సక్సెస్ కోసమే ఎకానమీ చదువుకోవాలి. ఓకే, వాట్ ఇట్ మే బి, దట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిలబస్ ఎక్స్ప్లెనేషన్. I am telling you that once you listen this video, you can clear-cutly understand, economy has these chapters and you need to these elements in this chapter, these elements in this chapter, and go for those questions which are there in the previous examination. And aspirants ki manaku offline classes lo vachinappudu పిల్లలకు చెప్పే ఫస్ట్ అంశం ఏంటంటే, ప్లీజ్ క్యారీ ద సిలబస్ పేపర్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్, బికాస్ దట్ స్పీక్స్ అలాట్. అది చాలా విషయాల్ని మీకు చెప్తుంది. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మనం చూసినట్లయితే, దేశానికి పాపం వెన్నెముక లాంటి వాడు ఎవరయ్యా అంటే అగ్రికల్చర్. దాంతో పాటుగా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, in my point of view, this is a chapter which slowly and steadily going, and this chapter which again consists of very very good marks. Here the thing is that వరి పంటకి ఎన్ని నీళ్లు కావాలా, లేదా వీట్ కి ఏ కండిషన్స్ కావాలా, ఇవన్నీ మా కప్ ఆఫ్ కాఫీ కాదు. దిస్ ఇస్ జియోగ్రఫీ. we will not discuss regarding the వరి అనేది ఖరీఫ్ పంట లేదా వీట్ అనేది రబీ పంట. దిస్ ఈజ్ నాట్ అవర్ కప్ ఆఫ్ కాఫీ, అండ్ దీస్ థింగ్స్ we will not going to discuss in our economy. And in this we are discussing what is the agriculture contribution. అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్న జనాభా ఎంత శాతం? 48.7%. వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలంటే ఏమిటి? వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలంటే లైవ్ స్టాక్ ఈజ్ ఎన్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్. లైవ్ స్టాక్ తో కాకుండా ఫిషరీస్, మత్స్య సంపద అంటాం తెలుగులో. మత్స్య సంపద ఏంటి? వ్యవసాయ అనుబంధ రంగం. అడవులో ఫారెస్ట్రీ ఏంటి? వ్యవసాయ అనుబంధ రంగం. వ్యవసాయ అనుబంధ రంగాలలో అత్యల్ప వాటా ఎవరిది? ఫారెస్ట్రీ. వ్యవసాయ అనుబంధ రంగాలలో అత్యధిక వాటా ఎవరిది? వ్యవసాయం. వ్యవసాయ రంగం మీద ఆధారపడేది ఎంతమంది? 48.7%. వ్యవసాయ రంగం నుంచి దేశానికి వచ్చే వాటా ఎంత? 14%. మళ్ళీ అగైన్ నేను చెప్తున్నా, కొత్త సెన్సెస్ వచ్చిందనుకో, 2021 ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ లెక్కించబడుతుంది. కొత్త సెన్సెస్ రాగానే ఈ నెంబర్ మారిపోద్ది. అండ్ కొత్త సెన్సెస్ రాగానే కాదు, కొత్త బడ్జెట్ రాగానే, కొత్త సర్వే రాగానే 14% మారిపోతుంది. మళ్ళీ సహజంగా కొన్నిసార్లు అంటారు, సార్ ఎకానమీలో మీరు తప్పులు. ఎకానమీలో కాదు భయ్యా, ఇదే 14%. కొన్ని బుక్కుల్లో 17% ఉంటుంది. వస్తావు బుక్ పట్టుకొని, అన్న మా పుస్తకాల్లో 17% ఉంది, నువ్వేంటి 14% చెప్పావు? జరిగినాయి, ఇలాంటి సందర్భాలు జరిగినాయి. మరి ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటాం మేము. ఇంకేదన్నా మైండ్ ఆబ్సెంట్ అయ్యి ఏదన్నా ఒక రెబ్బ పడుతుందేమో కానీ చాలా ఎన్ని బ్యాచ్లు చెప్తే ఇది రాకొచ్చింటాం, ఎన్ని క్లాసెస్ మనం డీల్ చేసిన దగ్గర రాకొచ్చింటాం. సో 14% అనేది స్థిర ధరలలో, వెరీ గుడ్, స్థిర ధరల్లో వ్యవసాయ రంగం వాటా ఎంత? 14%. అదే ప్రస్తుత ధరలు అంటే ఏంటి? కరెంట్ ఇయర్ ప్రైసెస్. ప్రస్తుత ధరల్లో వాటా ఎంత? ప్రస్తుత ధరల్లో వాటా 17%.
స్థిర ధరలో ఎంత 14%, ప్రస్తుత ధరలో ఎంత 17%. కాబట్టి కొన్ని పుస్తకాల్లో వాడు స్థిర ధరలోనో ప్రస్తుత ధరలో మెన్షన్ చేయకుండా 14%, 17% అని ఇస్తుంటాడు. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి అండ్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. యువర్ ప్రిపరేషన్ ఈజ్ the most important for success. When you want to prepare, you need to opt very good institution. And if you want to opt good institution, you have a right vision. సో ఈ విధంగా వ్యవసాయ రంగం మనం మాట్లాడతాం. వ్యవసాయ రంగంలో వీటితో పాటుగా అగ్రికల్చర్ పాలసీస్ మాట్లాడతామండి. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, మినిమం సపోర్ట్ ప్రైస్, అగ్రికల్చర్ పాలసీస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, దాంతో పాటుగా మీరందరూ గత 20 రోజుల నుంచి కొన్ని రోజుల నుంచి న్యూ అగ్రికల్చర్ యాక్ట్స్, కొత్త వ్యవసాయ చట్టాలు, నూతన వ్యవసాయ చట్టాల గురించి మీరు మాట్లాడి ఉంటారు. మరి ఆ నూతన వ్యవసాయ చట్టాలు ఏం మాట్లాడుతున్నాయి? ఆ నూతన వ్యవసాయ చట్టాల గురించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనం రైతు తను కావలసిన ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నాడు. మరి బాగుంది కదా సార్, వెరీ గుడ్. ద ఫార్మర్ క్యాన్ సెల్ హిస్ ప్రోడక్ట్ ఇన్ ఎనీవేర్ ఆఫ్ ఇండియా. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఎంత బాగుందండి ఆఫర్. ఇఫ్ యువర్ ఆనియన్స్ ఈజ్ మోర్ ప్రైస్ ఇన్ తమిళనాడు, you belongs to Punjab, you can sell in Tamil Nadu. But if your products are more valued in Bihar, you can sell in Bihar. So how good it is. Imagine how good it is. So why the farmers are shouting? Why the farmers are anxiety or anger regarding the government's new agriculture policies here? My dear aspirants, the thing is that the one in the life లో కూడా మీరు చూసినట్లయితే మనకు కనపడేది వేరు, దాని వెనక ఉండేది వేరు. అదేంటంటే చూడండి, ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనము రైతు నిల్వ ఉంచుకోవడానికి స్టోరేజ్ ఉన్నాయా? రైతు నిల్వ ఉంచడానికి స్టోరేజ్ ఫెసిలిటీ ఉందా? లేదు. అదే కార్పొరేట్స్ ఉన్నారు కదండి మన దేశంలో, అతి పెద్ద వ్యాపారస్తుల్ని కార్పొరేట్స్ అంటాం. మరి దేశంలో ఉన్న పెద్ద వ్యాపారస్తుల దగ్గర గూడౌన్స్ బొచ్చెడు ఉంటాయి. మరి రైతు దగ్గర ట్రాన్స్పోర్ట్ అండి. మరి నువ్వు బాగానే చెప్పావు సార్, అక్కడ అమ్ముకోండి, ఇక్కడ అమ్ముకోండి అన్నావు. మరి మన దేశం లాంటి దేశంలో చిన్న రైతులు ఎక్కువ. మరి చిన్న రైతులు ఎక్కువ ఉన్నప్పుడు మరి అక్కడ నుంచి అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే రాష్ట్రంలో అమ్ముకోవడానికి ట్రాన్స్పోర్ట్ నీ దగ్గర ఉంటుందా? ఉండదు. మరి ట్రాన్స్పోర్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? కార్పొరేట్ కంపెనీస్ దగ్గర ఉంటుంది. మరి అంటే ఇక్కడ ఏంటంటే, రైతులు ఈ యొక్క చట్టం వచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీగా తమ యొక్క ప్రొడక్ట్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసుకోలేక, స్టోర్ చేసుకోలేక, సరైన అవగాహన లేక వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ చేతుల్లోకి వెళ్ళిపోతారు. ఈ కార్పొరేట్ కంపెనీస్ రైతుల దగ్గర నుంచి కొని అది తమిళనాడు, బీహారు లేదా అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అమ్ముకొని కార్పొరేట్స్ బాగుపడతాయని చెప్పిందే ఇప్పుడు స్ట్రైక్ జరుగుతుంది. నూతన చట్టాలు వద్దు, మాకు మామూలు చట్టాలు ఇవ్వండి అనేది ఇక్కడ. సో ఈ విధమైన అంశాలు ఉంటాయి. ఓకే, మనం వాటి గురించి అగ్రికల్చర్ పాలసీ గురించి నీట్గా మాట్లాడతాం. దాంతోపాటుగా ఇండస్ట్రీస్లో మనం మాట్లాడేది ఇండస్ట్రియల్ పాలసీస్ కూడా మనం ప్రస్తావిస్తాం. ఇండస్ట్రియల్ పాలసీస్లో 1948, 1956, 1977 అటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్ కూడా మనం మాట్లాడతాం. సో బై దిస్ వే దీస్ ఎలిమెంట్స్ ఆల్సో నీడ్ టు బి డిస్కస్డ్ ఇన్ అవర్ కోర్స్ డిస్కషన్. So and there are few other chapters. One is LPG reforms, and one another chapter which is very important, last but not least, ప్లానింగ్ కమిషన్. ఓకే, ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ప్లానింగ్ కమిషన్. ఇక్కడ ఎగ్జామినేషన్స్ లో ద ప్లానింగ్ కమిషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో ప్లానింగ్ కమిషన్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. హియర్ in the previous year questions, the Raja of economy, the most important chapter in the economy, planning commission. In this planning commission, we need to read first plan to 12th plans.
ఫస్ట్ ప్లాన్ నుంచి 12th ప్లాన్ వరకు మాట్లాడుకుంటూ వస్తాం. ఫస్ట్ ప్లాన్ యొక్క లక్ష్యం ఏమిటి? వ్యవసాయ ప్రణాళిక. సెకండ్ ప్లాన్ యొక్క లక్ష్యం ఏమిటి? పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయటం. ఇలా ప్రణాళికల యొక్క లక్ష్యము మరియు ప్రణాళికల యొక్క దీని గురించి మాట్లాడుతూ, ప్రణాళికల యొక్క సంవత్సరాల గురించి మాట్లాడుతూ, ప్రణాళికల యొక్క ముందు చరిత్ర మాట్లాడతాం. దాంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడతాం. గత ప్రశ్న పత్రాలలో ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ చాలా సార్లు ఇవ్వబడింది. నీతి ఆయోగ్ యొక్క ఆబ్జెక్టివ్స్, నీతి ఆయోగ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్, నీతి ఆయోగ్ యొక్క కాంపోజిషన్, నీతి ఆయోగ్ లో ఎవరెవరు సభ్యులు ఉంటారు, నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు, నీతి ఆయోగ్ ఎప్పుడు ప్రారంభించారో, ప్లానింగ్ కమిషన్ కి నీతి ఆయోగ్ కి మధ్య తేడా ఏమిటి, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్. So by that way, these elements also we need to discuss in our examination. So and that నీతి ఆయోగ్ మనం చూసినట్లయితే నీతి ఆయోగ్ లో సస్టైనబుల్ గోల్స్ మనం మాట్లాడతాం. నీతి ఆయోగ్ యొక్క సస్టైనబుల్ గోల్స్ కూడా మనం మాట్లాడతాం. ఇక మిస్లీనియస్ అంటాం, చిన్నవి కానీ, ప్రోగ్రామ్స్ కానీ, పాలసీస్ కానీ, పథకాలు కానీ, ఇలాంటివి. సో in our syllabus we had very good and few chapters, that is monetary policy, fiscal policy, planning commission, as well as LPG reforms, and then agriculture, industry, national income, and other miscellaneous chapters. All these chapters we will discuss in our కోర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. మన కోర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో ఇవన్నీ కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ వీటన్నిటిని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఎగ్జామినేషన్ లో మనకు క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్ గా వస్తాయి. ఎకానమీ అనేది చాలా చాలా తక్కువ సిలబస్. కనుక ఇష్టంగా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఎగ్జామినేషన్స్ లో ప్రతి సబ్జెక్ట్ యొక్క రోలు చాలా ఇంపార్టెంట్. మరి అటువంటిది మన ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ లో తక్కువ. చాలా మంది అంటుంటారు ఎకానమీలో డేటా ఎక్కువ సార్. ఎకానమీలో డేటాని మీకు అర్థమయ్యే విధంగా సులభతరంగా చెప్పుకుంటూ వస్తాను. ఎకానమీ డేటా అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి చెప్తాను. లేటెస్ట్ ఆస్పెక్ట్స్ ని మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పుకుంటూ నేను ఎకానమీని డీల్ చేస్తాను. ఓకే, సో వన్స్ ఫర్ ఎవర్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. కీప్ గోయింగ్ అండ్ వర్క్ హార్డ్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.